ప్రాగ్మా ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన పలు రకాల ఉద్యోగాలకి ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ప్రాగ్మా ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన అన్ని జాబ్ డీటెయిల్స్ ఒకే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఉన్న జాబ్స్కి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క జాబ్కి కూడా మీరు ఈజీ వేలోనే అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వేరియస్ ఓపెన్ పొజిషన్ కోసం వచ్చేసి ప్రాగ్మా ఎడ్జ్ కంపెనీ వాళ్ళు అయితే మనకి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో ఓపెనింగ్స్ ఇన్ ఇండియా అనమాట. ఇండియా వాళ్ళకి వచ్చేసి ఈ యొక్క ఇండియాలో ఉన్న బ్రాంచెస్లో వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. ఫస్ట్ వచ్చేసి మీకు కంప్లీట్గా ఎటువంటి జాబ్స్ ఉన్నాయని కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తాను. తర్వాత ఒక జాబ్ని పిక్ చేసి ఆ జాబ్కి ఎలా డీటెయిల్స్ ఉంటాయి, ఎలా అప్లికేషన్ పెట్టాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెషర్స్ రోల్ కోసం వచ్చేసి వీళ్ళు ఈ యొక్క జాబ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సిటిఓ ఫ్రెషర్ రోల్ కోసం అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. థర్డ్ రోల్ వచ్చేసి మనకి ఐబిఎం మ్యాక్సిమో అడ్మినిస్ట్రేషన్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి మనకి స్టెల్లింగ్ ఇన్వెస్టిగేటర్ ఎస్ఐ సపోర్ట్ అసోసియేట్ ఫ్రెషర్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి మనకి ఐబిఎం బిజినెస్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు అదే కంపెనీ వాళ్ళు. తర్వాత జూనియర్ టాలెంటెడ్ అక్విజిషన్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ ఉన్నాయి. జూనియర్ టెస్టింగ్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి. తర్వాత సీనియర్ ఐబిఎం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ ఉన్నాయి. తర్వాత జూనియర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఫ్రెషర్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి మనకి ఒరాకిల్ డేటాబేస్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఐక్యూఎల్ డేటాబేస్ డెవలపర్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి మనకి జీసీపీ క్లౌడ్ అడ్మిన్ మిడ్ లెవెల్ కింద అయితే హైరింగ్ చేసుకుంటున్నారు అనమాట. తర్వాత వచ్చేసి మనకి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, గ్రాఫిక్ డిజైనర్ కమ్ వీడియో ఎడిటర్, నెట్వర్క్ ఇంజనీరింగ్, తర్వాత మనకి J2EE UI డెవలపర్ అనమాట, సీనియర్ యూఐ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, సీనియర్ డెవాప్స్ ఇంజనీరింగ్, తర్వాత మనకి స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్ డెవలపర్ అనమాట. తర్వాత వచ్చేసి ఇంటిగ్రేటర్ అడ్మిన్ రోల్ కోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ కోసం ఇదొక న్యూ జాబ్ రోల్ అనమాట, మార్కెట్లో వచ్చిన జాబ్ రోల్. దానితో పాటు మనకి క్లౌడ్ ఇంజనీరింగ్ ఫ్రెషర్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. J2EE డెవలపర్ ఫ్రెషర్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఒరాకిల్ డేటాబేస్ మేనేజర్ ఉంటుంది, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మేనేజర్, టాలెంట్ అక్విజిషన్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ రిక్రూటర్, ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజనీరింగ్, ఇలా పలు రకాల జాబ్స్ని అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ యొక్క వీడియోలోనే మీకు అప్లికేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ప్రాసెస్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి అనమాట గైస్. సో ఇక్కడ చూడవచ్చు గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్ రోల్కి ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం మనం. మీకు పక్కనే అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ ప్రాగ్మా ఎడ్జ్ కంపెనీలో వచ్చేసి ఆ రోల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా వస్తుందన్నమాట. ఒక జాబ్ని మీరు పిక్ చేసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్, ఇదొక ఫుల్ టైమ్ జాబ్ రోల్ అనమాట. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెషర్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి BBA MBA మార్కెటింగ్ ఓన్లీ 2023-24 పాస్ అవుట్ అయిన బ్యాచ్ వాళ్ళకి మాత్రమే హైరింగ్స్ అయితే ఉంది. చాలా క్లియర్గా అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ తెలంగాణ లొకేషన్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దాని పక్కన మీకు కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ క్వాలిఫికేషన్ మరిన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు పక్కనే ఉంటుందన్నమాట మన యొక్క బేసిక్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి. ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, తర్వాత కాంటాక్ట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్. ఈ జాబ్కి వచ్చేసి మనకి ఓన్లీ 2023-24 మాత్రమే ఎలిజిబుల్ అనమాట. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఉంటుందన్నమాట, అంటే ఒకటే గూగుల్ ఫామ్ కాబట్టి అందరికి ఇవ్వడం జరిగింది. తర్వాత మీ యొక్క అకాడమిక్ పర్సంటేజ్,
ఫైనల్గా మన రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేసి సరిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని అయితే మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అన్ని రకాల జాబ్స్కి ఈ విధంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్సిమం అడ్మిషన్ ట్రైనింగ్ జాబ్లో క్లిక్ చేస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన జాబ్ టైప్ కావచ్చు, నెంబర్ ఆఫ్ వేకెన్సీ, జాబ్ లొకేషన్, కింద చూసుకుంటే మనకి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ ఉంటుంది. సో ఈ విధంగా కూడా ఈ యొక్క జాబ్స్ అన్నీ చూడండి ఒకసారి. మీకు ఎలిజిబుల్ అయ్యే ప్రతి జాబ్స్ ఒకే చోట మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇది ఒక చాలా బల్క్ అండ్ ఒకటే కంపెనీ నుండి చాలా వేరియస్ రోల్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి గైస్ ఈ వీడియోని మాత్రం ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పనిసరిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.